హలో బ్రదర్స్ అండ్ సిస్టర్, ఈరోజు ఈ వీడియోలో ఫ్యాన్ రిమోట్ కంట్రోల్ సిస్టమ్ గురించి చెప్పబోతున్నాను. ఇది ఎవరైనా ఫిట్ చేసుకోవచ్చు. దీని రేట్ వచ్చేసి 500. మీకు అమెజాన్లో 400కు దొరుకుతుంది. మీకు వారంటీ కావాలంటే ఇంకో 100 రూపీస్ పే చేస్తే వారంటీ ఇస్తారు. ఇది నేను బయట కొన్నాను, నాకు 500 పడింది విత్ వారంటీ. ఇది ఏ ఫ్యాన్కైనా మీరు ఫిట్ చేసుకోవచ్చు. నేను క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను స్టెప్ బై స్టెప్. మీరు జాగ్రత్తగా చూస్తే మీరు కూడా ఫిట్ చేసుకోవచ్చు. మీరు ఎలక్ట్రీషియన్ అవ్వవసరం లేదు. ఇది ఎలా ఉంటుందో దీనికి నేమ్ ఏం లేదు. ఫస్ట్ మాన్యువల్, ఇదే వారంటీ కూడా ఇందులో ఇచ్చేసారు మీకు 1 year వారంటీ. అండ్ ఇది సెన్సార్, ఇది రిమోట్ కంట్రోల్ అన్నమాట. రిమోట్ కంట్రోల్లో బ్యాటరీ వేసుకొని పుష్ చేసుకోవడమే. రిమోట్ కంట్రోల్ అలా వస్తుంది. 5 స్పీడ్స్ ఉన్నాయి. ఆన్ ఆఫ్ బటన్ ఒకటి ఉంది. దీన్ని ఇప్పుడు ఫ్యాన్ ఫిట్ చేసి ఇది ఎలా వర్క్ చేస్తుందని చూపిస్తాను మీకు. ఇందులో పవర్ సప్లై చేయాలి. మనకి ఫ్యాన్కున్న కండెన్సర్ క్లిప్ ఉంటుంది ఇలాగా. ఈ క్లిప్ కూడా తీసేసి దీన్ని ఫిట్ చేసేసుకొని ఇటు వైరింగ్, ఫ్యాన్కున్న 3 వైరింగ్స్ దీన్ని కలుపుకుంటే ఇది సెట్ అయిపోద్ది సింపుల్గా. ఎలాగనేది మీకు చూపిస్తాను. మాన్యువల్లో కూడా ఇచ్చారు మీకు ఎలా ఫిట్ చేయాలనేది. మీకు ఇది అర్థం కాకపోతే వీడియో చూసి ఇచ్చేసుకోండి. అయితే ఇది కొనడానికి రీజన్ ఏంటంటే ఈ మాన్యువల్లోనే ఉంది. ఈ మాన్యువల్లో ఏముందంటే మీకు దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలనేది 10 పాయింట్స్ ఇచ్చాడు. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి రెగ్యులేటర్ అవసరం లేదు. రెగ్యులేటర్ కాస్ట్ వచ్చేసి 350 దాకా పడుతుంది. మనం ఇది ఇంకో 150 రూపాయలు పెట్టుకుని కంట్రోల్ సిస్టమే వచ్చేస్తుంది మనకి. సో మనకు లాభమే, నష్టమే లేదు. మనకు దూరంగా ఉండి కొద్దిగా ఇబ్బందిగా ఉంది ఫ్యాన్ అడ్జస్ట్మెంట్ స్పీడ్ అనుకుంటే ఇది పెట్టుకోవచ్చు. పైగా చలికాలం వస్తుంది మనకి. చలికాలంలో మనం పొద్దున్న బాగా చలి ఎక్కువ అయ్యి ఫ్యాన్లు సో చేయడానికి లేచినప్పుడు నిద్ర చెడిపోతుంది. సో అలాంటప్పుడు కూడా ఈ రిమోట్ మనకి బాగా పనిచేస్తుంది. ఇది ఏ ఫ్యాన్కైనా ఫిట్ చేసుకోవచ్చు మనం. ఏ కంపెనీ ఫ్యాన్స్కైనా సెట్ అవుద్ది. కంట్రోల్ పాడైపోయింది, లేదంటే మనకి రిమోట్ పోయింది ఎక్కడో. అప్పుడు అలాగా దీన్ని అంటే దీన్ని మాన్యువల్లోనే ఇచ్చారు. ఏం చేయాలంటే 10 seconds ఆన్ స్విచ్ ఆఫ్ చేసేసి తర్వాత ఒకేసారి ఆన్ చేయంగానే ఉంది కదా, ఈ సెన్సార్ ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోతుంది. మీకు డైరెక్ట్గా ఫ్యాన్ రన్ అవుతుంది. మీరు రిమోట్ కంట్రోల్ పోయింది, మీకు ఇంకా వేరే ఆప్షన్ లేదు అన్నప్పుడు ఇలా చేస్తే మీరు ఫ్యాన్ ఆటోమేటిక్గా డైరెక్ట్ 5లో తిరుగుతుంది అనమాట. మీకు రిమోట్ కంట్రోల్తో పని లేదు. మీకు రిమోట్ కంట్రోల్ దొరికిందనుకో మళ్ళీ మీరు నార్మల్గా దాన్ని యూస్ చేసేసుకోవచ్చు రిమోట్ కంట్రోల్ లాగా. ఫస్ట్ ఈ రెగ్యులేటర్ కనెక్షన్ తీసేస్తున్నాను నేను. రెగ్యులేటర్ వైర్ తీసాను. ఫ్యాన్ కనెక్షన్ వచ్చేసి డైరెక్ట్ ఇచ్చేసాను. ఓకే, ఇలా డైరెక్ట్ ఇచ్చేసాను. ఫిట్ చేసేసుకోండి. దీని తర్వాత ఫిట్ చేసేసుకుంటున్నాను బాక్స్ని. ఇప్పుడు మనకి రెగ్యులేటర్ లేదు కాబట్టి ఈ రెగ్యులేటర్ ప్లేస్లో ఇంకో 2 స్విచ్చెస్ పెట్టుకొని వేరే దానికి కూడా యూస్ చేసుకోవచ్చు మనం. ప్రస్తుతానికి నాకు ఏ అవసరం లేదు కాబట్టి అలాగే ఫిట్ చేసేస్తున్నాను. స్విచ్చెస్ బిగించుకొని లైట్స్ అవి బిగించుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఫ్యాన్ని ఎలా ఫిట్ చేయాలో మీకు చూపిస్తాను. పక్కన సెన్సార్ రిసీవర్ ఉంది చూడండి, ఇదొకటి అండ్ ఇటు పక్క ఒకటి. ఇది మెయిన్ సప్లై ఇవ్వాలి. ఇది ఏ వైర్ ఎటు ఇచ్చినా ఇబ్బంది లేదు. ఇది వచ్చేసి ఫ్యాన్కు ఉన్న వైర్. ఇలా ఫిట్ చేసేసుకోండి. ఓకే, ఇలా ఫిట్ చేసుకున్నారు కదా. మీకు మాన్యువల్లోనే ఇచ్చి ఉంటాడు. సింగిల్ వైర్ వస్తుంది మీకు.
ఈ వైర్లో చూసుకుంటే మీకు సింగిల్ వైర్ వస్తుంది కదా, పైన వైరు సెంటర్ కింద మీకు అర్థం అవడానికి సింగిల్గా ఉంది కదా వైరు ఉంది కదా, లాస్ట్ కింద నుంచి ఫస్ట్ వన్కి ఇచ్చేయండి. సింగిల్గా ఉన్న వైరు కిందకి ఇచ్చేసేయండి. పైన ఉన్న వైర్ పైకి, సెంటర్లో ఉన్న వైర్ సెంటర్కి. ఆ కలర్ కోడ్ వచ్చేసి అన్ని చోట్ల పనిచేయదు, అన్ని ఫ్యాన్లకి ఒకేలాగా ఉండదు, కొన్నిట్లో మారుస్తాడు కలర్ కోడ్, అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఈ బ్లూ వచ్చేసి పైన, రెడ్ వచ్చేసి కింద. ఇలా బిగించాలి. మీకు ఒకవేళ ఈ కనెక్షన్ అర్థం కాకపోతే మీరు గూగుల్లో ఫ్యాన్ వైర్ కనెక్షన్ అని కొడితే మీకు చూపించేస్తుంది. దాన్ని బట్టి ఇది ఉంది. ఇటు పక్క వచ్చేసి మెయిన్ ఇటు వచ్చేసి మెయిన్ సప్లై పైన ఉంది. కింద అయినా పైన అయినా ఏ వైర్ ఇచ్చినా మీకు ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఫిట్ చేస్తాం. క్యాప్ ఉంది కదా, మనం క్యాప్ వచ్చేసి కొద్దిగా సెన్సార్ కనపడేలాగా ఇలా ఫిట్ చేసుకోండి. క్లోజ్ చేసేవద్దు బాగా. ఆన్ చేశాను. ఇప్పుడు రిమోట్తో ఆఫ్ చేస్తున్నాను, చూడండి. ఆఫ్ అయింది. ఇప్పుడు 1లో పెడుతున్నాను. 1 స్పీడ్ ఇది. ఈ 2 మీకు బ్లింక్ అని సౌండ్ వస్తుంది చూడండి. ఈ 3, ఈ 4, ఈ 5. ఆఫ్ చేస్తాను. ఆన్ చేశాను. స్పీడ్ 1 and 2, hit 3 and maybe 4, 5. కొంచెం ఆన్ ఆఫ్. ఇక్కడ కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు మీరు. ఫస్ట్ ఇక్కడ ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత అక్కడ మీకు బ్లింక్ వస్తుంది, ఇండికేటర్ వస్తుంది, అప్పుడు మీరు ఆన్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అమెజాన్ లింక్. దాన్ని క్లిక్ చేసి మీరు బై చేసుకోవచ్చు. లేదంటే మీ ఇంటికాడ దొరికితే మీరైనా కొనుక్కోవచ్చు. ఆన్లైన్లో దీని ప్రైస్ 399. మీకు వారంటీ కావాలంటే 100 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. మొత్తం 500. నేను బయట 500 కొన్నాను. వారంటీకి 1 ఇయర్ వచ్చింది. ఏదైనా ఇంపార్టెంట్ పనిలో ఉన్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు, లెగిసి ఫ్యాన్ వేయాలంటే ఇబ్బంది అన్నప్పుడు ఇలా ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూస్ఫుల్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు ఇది కొనడం వల్ల మీకు ఎటువంటి లాస్ లేదు, ప్రాఫిట్ అని నేను చెప్తాను. ఎందుకంటే రెగ్యులేటర్ ప్రైస్కే మీకు సెన్సార్ వచ్చేస్తుంది. దాన్ని ఏ ఫ్యాన్ కానీ ఫిట్ చేసేసుకోవచ్చు, మీరే ఫిట్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూశారు కదా. సో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా మంచి ఐటమ్స్ తక్కువ ప్రైస్లో వచ్చేలాగా నేను వీడియోస్ చేస్తాను.